భారతదేశంలో మీకు ఎక్కడెక్కడ గుర్తు వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వాట్సాప్ అందరికీ పంపాలి. ఈ కార్యక్రమంలో బాలస్వామితో కలవాలి అందరూ. మాది కూడా ప్రోగ్రామ్ అయింది, నేను కూడా వాయిదా ఇచ్చిన. మన యాత్ర ఢిల్లీ పోయిన అప్పుడు నరేంద్ర మోదీ సార్ తోటి కల్పిస్తాం, వాళ్ళతోటి కూడా ఆశీర్వాదం. తర్వాత ఢిల్లీలో పెద్ద పెద్ద ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు కల్పిస్తారని నేను కూడా వాయిదా ఇచ్చిన ఆయనకు. ఈసోటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా కావు, చాలా ముష్కిల్సే. ఇప్పుడు ఎవరికి టైం ఉంది, ఇవాళ రేపు ఎవరికి కూడా టైం లేదు. 6 నెలల దాకా మొత్తం భారత్లో యాత్ర చేయాలంటే చిన్న మాట కాదు, పెద్ద మాట. అది కూడా కాశ్మీర్ నుంచి చేయాలి, కన్యాకుమారి దాకా చేయాలి. దీంట్లో అందరు భారతీయులు యోగదానం ఇవ్వాలి. దీంట్లో అందరికీ ఇంత ప్రోగ్రామ్ అయితే డబ్బులు కూడా అవసరం ఉంటుంది, దాంట్లో కూడా మనం సహకారం ఇచ్చేయాలి. నేను ఇప్పుడు ఈ కార్యక్రమంలో 1 లక్ష రూపాయలు ఇప్పుడు రాపిస్తాను. దాని తర్వాత కూడా 6 నెలల్లో ఆయనకు ఏమేమి అవసరం ఉందో నేను ఆయనకు సపోర్ట్లో ఉంటా. నాతో ఎంత సేవ అవుతుంది ఆ సేవ చేస్తా. గౌమాత మీరు చూడండి, గౌమాత అంటే మన భారతదేశంలో మనం మర్చిపోయినాం. గౌమాత అంటే ఏం చెప్పండి స్వామి గారు? మీరు డాక్టర్ దగ్గర పోతారు, ఎంత డబ్బులు ఖర్చు పెడతారు? టెస్టింగ్ అది ఇది అంటే ఎప్పటి నుంచి బయటికి వెళ్ళాలంటే ఒక 20,000 అవుతుంది. గౌమాత ఏం చేస్తుంది అందరికీ తెలుసు. ఆయుర్వేదం మందులు కూడా దాంట్లోనే తయారవుతాయి, మన భోజనం కూడా దాంట్లోనే ఉంటుంది. మొత్తం ఆయుర్వేదిక్. గౌమాత ఉంటే మీకు డాక్టర్ అవసరం లేదు. మొన్న మా తాతమ్మ 111 ఇయర్స్, ఆమె పక్కా గౌభగత్. గౌమాత పాలే తాగుతుంది, గౌమాతది నెయ్యి యూజ్ చేస్తుంది. 111 ఇయర్స్లో ఒక్క మందు కూడా ఆమె తీసుకోలేదు. ఇప్పుడు కూడా రిపోర్ట్స్ ఉన్నాయి, ఒక మందు కూడా ఆమె వాడలేదు. ఇది గౌమాత. ఇవాళ మనం ఎక్కడ తిరుగుతున్నాము? బ్రిటిష్ వెనుక. వాళ్ళు తీసుకుంటే ఏ మందులు తీసుకుంటే ఆ మందు మీద వెళ్తారు. కొద్దిగా ఏమైనా అయినా చలో హాస్పిటల్. ఆవు ఇంట్లో ఉంటే మీరు ఎక్కడ పోయే అవసరం లేదు. ఆవు గురించి అందరికీ తెలుసు, బీపీ నార్మల్ అవుతుంది, హార్ట్ పేషెంట్ అది ఇది అంతా మీ అందరికీ తెలిసి ఉంది, దానికి నేను చెప్పే అవసరం కూడా లేదు. కానీ ఈసారి ఆవు గౌమాతకు రాష్ట్రమాత దర్జా దొరికితే మనకు ఈ ఆవు కతల్ఖానాలో పోదు. ఇది మన ఫర్జు. మనం అందరం ఇలా గౌమాతకు, మీరు కూడా మీ పిండి కూడా గౌమాతతోటే ఉంది కదా అందరిది. భోజనం మీరు ఎక్కడ తింటారు? ఇప్పుడు మషిన్స్ ఇప్పుడు వచ్చినాయి, ఇంతకుముందు ఎక్కడ ఉండే? ఎవరు చేసేది? నందే కదా. ఇలా నంది కషాయాలు తీసుకుంటే మనం చూస్తున్నాం, బండికి పోతా ఉంటే మీరు చూస్తారు, ఆపలేరు మనం. మీ దాంట్లో ధైర్యం లేదు. ధైర్యం ఉంటే నంది ఎట్లా పోతుంది అక్కడ? మేము ఇప్పటిదాకా బాలకృష్ణ మేమందరం కలిసి తెలంగాణలో 4 పెద్ద స్ట్రైక్ కూడా చేసినాం. దాంట్లో కూడా మేము సక్సెస్ కాలే. సీఎం గారు ఏమో అక్కడ ఇంట్లో పూజ చేస్తారు ఆవుది, ఇక్కడ మొత్తం కతల్ఖానా పోతుంది. తెలిసి ఉన్న తర్వాత కూడా మనకు ఇంత పెద్ద తప్పు ఎందుకు అవుతుంది? ఇది ఒక ముఖ్యం మనది. కానీ ఈ ప్రోగ్రాంలో, ఇంత పెద్ద ప్రోగ్రాంలో మనం అందరం పాల్గొవాలి. మనతో ఏమేమి సహాయం అవుతుంది చేయాలి. ఎక్కువ మంది దీనిలో కలిపితేనే మన పని బాలకృష్ణది సక్సెస్ అవుతుంది. ఇది బాలకృష్ణ పని కాదు, బాలస్వామి పని కాదు, వాళ్ళ ట్రస్ట్ పని కాదు. ప్రతి వ్యక్తి నుంచి, ప్రతి ఇంటి నుంచి అందరు బయటికి వెళ్ళాలి, అప్పుడే ఈ పని అవుతుంది. మన దాంట్లో ఒక పాట ఉంది కదా, అల్లూరి సీతారామ, తెలుగు వీర లేవరా ఉంది, దీక్ష భూమి సాదరా, అప్పుడు అవుతుంది ఈ పని. అయితే అందరం మనం సపోర్ట్ చేయాలి. నాకు తెలుగు అంత మంచిగా రాదు, హిందీ ఉంటే స్వామి వాళ్ళకి మంచిగా చెప్పవచ్చు. మీరు ఒక మాట మీరు చూడండి, పొద్దున లేవంగానే మీ బాడీలో బ్యాక్టీరియా ఎంత వస్తుంది? రాత్రి మీరు లేస్తారు కదా, బ్యాక్టీరియా బాడీలో ఎంత ఉంటుంది? డెడ్ బ్యాక్టీరియా. అయితే అది మీ బాడీకు శుద్ధం చేయాలంటే ఎట్లా? ఆవు నెయ్యి శుద్ధం చేస్తుంది. లేవంగానే ఆవు నెయ్యి 2 చెంచాలు తాగితే మీ బాడీ శుద్ధం అవుతుంది. దాని తర్వాత మీరు పూజ చేయొచ్చు. అప్పటిదాకా మీ బాడీకి ఏమంటాం? భూతోకా డేరా, దయ్యాల డేరా మన బాడీ. దానికి క్లీన్ రోజు చేయాలి. రోజు నెయ్యి కావాలి కదా స్వామి. రోజు నెయ్యి తాగితేనే మన బాడీ క్లీన్ అవుతుంది. అప్పటిదాకా దేవుడు కూడా మీ పూజ స్వీకారు. మీరు బ్రష్ చేసి వెళ్ళిపోతే పూజ చేస్తే ఆ దేవుడు మీ పూజ అందుకోడు. ఎందుకంటే మీ బాడీ ఉంది భూతోక డేరా, దయ్యం డేరా ఉంది, దానికి క్లీన్ చేయాలి కదా ముందు. ఆవు నెయ్యి, ఆవు పాలు తాగితేనే అప్పుడే ఆ క్లీన్ అవుతుంది. దాని తర్వాతనే మీ పూజ అవుతుంది దేవుని దగ్గర. ఈసొంటి ఆవుకు మీరు ఇలా కతల్ఖానాలో పోతూ ఉంటే మనమందరం చూస్తూ ఉన్నాం. మీరు వేరే ధర్మంలో చూడండి, వాళ్ళు ఎంత ఫాస్ట్ ఉన్నారు, మనం ఎంత వెనుక పోయినాం. ఒక కొడుకే కావాలి మీకు. ఒక కొడుకు ఎందుకన్నా? 10 కొడుకులు ఎందుకు కావద్దు? ఒక భార్య ఎందుకు? మన చూడండి, దేవుడు కృష్ణ గారు ఎంత భార్యలు ఉండే? తిరుపతి బాలాజీలో మీరు ఇలా కూడా పోతే దేవుడికి 2 భార్యలు ఉన్నారా లేరా? మరి మీకెందుకు ఒకటమ్మా?
మీకెందుకు ఒక కొడుకు? కృష్ణునికి ఎంత కొడుకులు ఉండే? కృష్ణునికి ఎంత కొడుకులు ఉండే? 11,000 చిల్లర కొడుకులు ఉండే ఆయనకు. మీ ధర్మం మీరు మర్చిపోయినారు. మీరు వెళ్ళిపోయినారు బ్రిటిష్ వెళ్ళిపోయి 200 years అయింది. ఇంకా వాళ్ళకి మీరు ఒడ్లు పెట్టలే. పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ అంటారు. అది బ్రిటిష్ వాడు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పేవాడు బ్రిటిష్ వాడు. మీరు ఇంకా కూడా మీ ధర్మము మీరు వదిలిపెట్టిండ్రు. మీరు అందరూ బ్రిటిష్ అయిపోయినారు అందరూ. అందుకోసం మళ్ళీ తిరిగి రావాలి. పొద్దున చెప్పండి జై గోమాత చెప్పండి. 33 కోటి దేవత గోమాతలు ఉన్నారు. ఓన్లీ గోమాత చెప్తే 33 కోటి దేవతల పేరు వచ్చేస్తుంది దాంట్లో. అయితే నేను చెప్పేది అందరికీ ఒకటే మాట, మరీ చెప్తానా, బాలస్వామికి మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళతోటి మనం తిరగాలి, వాళ్ళతోటి పోవాలి, ఇంటిలో పోయి ప్రచారం చేయాలి. జై గోమాత. చాలా సంతోషం జస్మతి పటేల్ గారికి. వారు నిజంగా కూడా